ఎం న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు వారికున్న సమస్యలు సరిచేయించుకోవచ్చని అత్తమూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎంఆర్ఓ తేజేశ్వరరావు అన్నారు. ముందుగా అత్తమూరు గ్రామ సర్పంచ్ గొలుగురి అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిల్లి వీరెడ్డి, గ్రామ పెద్దలు పడాల సుబ్బారెడ్డి, పడాల రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ కర్రీ జబ్బయ్య, తాడి శేషారెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అత్తమూరు గ్రామంలోని 2 అంగన్వాడీ స్కూళ్లను ఐటీసీ కంపెనీ సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించిన భవనాలను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. అలాగే ఒక గోకులాన్ని ప్రారంభించారు. అనంతరం వీరితో పాటు ఎంఆర్ఓ తేజేశ్వరరావు, ఈవో పిఆర్డి దాసరి శ్రీనివాస్ తదితరులతో అత్తమూరు గ్రామంలో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా రైతులు తమ భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎంఆర్ఓ తేజేశ్వరరావు గ్రామస్తులకు, రైతులకు విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ లో రేపు మనకి మొత్తం జగనన్న రీసర్వే పెట్టారు. ఆవేళ వాళ్ళ అనుభవంలో ఏ భూమి ఉంటే ఆ భూమికి వాళ్ళు ఇచ్చేసి ఎక్కువ ఉంటే ఎక్కువ ఇచ్చేయరు, తక్కువ ఉంటే తక్కువ ఇచ్చేయరు, సరిచేయ డాక్యుమెంట్ సంబంధం లేకుండా ఇంకా అనేక సమస్యలతో లోపభూయిష్టంగా చేశారు. చేసిన దాన్ని మనకి మన కూటమి ప్రభుత్వం రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అన్నీ కూడా మళ్ళీ మనకి రెవెన్యూ సదస్సు పెట్టారు. దీంతే కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా రైతులకు సంబంధించిన సమస్యలు అన్నీ పరిష్కారం అవ్వాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ గారు తను క్లియర్గా మొత్తం అన్నీ కూడా చెప్పబోతా ఉన్నారు. మరి ఇక్కడ కొన్ని సమస్యలు 5 గ్రామాల నుంచి వస్తూ ఉంటే మన తహసీల్దార్ గారు చాలా తెలివైన మంచి నాలెడ్జ్ ఉంది మామూలుగా యాక్ట్ మీద. వాడిని పిలిచి మాట్లాడాను. ఏమన్నంటే 2-3 తప్పులు ఉన్నాయండి, అవి సరి చేస్తే ఇంకా బాగుంటుందంటే ఆయనే నాకు మ్యాటర్ తయారు చేసి నాకు ఇస్తే నిన్నే గౌరవ చంద్రబాబు గారు కూడా ఇచ్చాను. సారీ కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని తీసుకుని నిన్న ముద్దాడు రవిచంద్ర గారు అంటే రెవెన్యూ చూసింది ఆయన కాబట్టి ఆయన నిన్న సెలవులో ఉన్నారు. నిన్న ఇవాళ కూడా సెలవేనట. వాడిని రాగానే నాకు చెప్తాను, అవసరమైతే నీతో ఆయన మాట్లాడతాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఏ సమస్యలు ఉన్నా కూడా ఇటు రెవెన్యూ కాదు ఏదైనా కూడా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను సభ్యునిగా తెలియజేస్తా ఉన్నాను. మనకి 4 గంటల వరకు సాయంత్రం గారు మాట్లాడాక మళ్ళీ ఫోన్ చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వస్తారు. మీరు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సంబంధించి కాగితం మీద ఇస్తే రసీదు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంచేత అంటే కరెంట్ ధరలు చూసుకుంటారు. ఈ యొక్క రెవెన్యూ సమస్యలు కూడా ఇవన్నీ కూడా పరిష్కారానికి మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను. విస్తీర్ణాలు మాకు చాలా వరకు 190 మంది తగ్గిపోయని చెప్తున్నారు. మరి మీరు దస్తావేజులు పరిగణలోకి తీసుకోరా? మరి అప్పుడు ఇచ్చినటువంటి పుస్తకాలు మీరు పరిగణలోకి తీసుకుని కదా మీరు ఈ రీసర్వే అనేటటువంటిది చేయాలి. ఈ రీసర్వే అనేటటువంటి కార్యక్రమం పట్టాదారుల యొక్క సమస్యలను తగ్గించాల్సింది పోయి పట్టాదారుల సమస్యలను మరింత ఎక్కువ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే కొన్ని భూములు 22A పెట్టి ఈ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నాను. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా తయారు చేసి పెట్టండి, నేను వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెట్టించే ఏర్పాటు చేస్తానని నాకు సూచించడం జరిగింది. అయితే దానికి నేను తయారు చేసి ఇచ్చిన తర్వాత సార్ ఒక సూచన చేశారు. మీరు టెక్నికల్ భాష వాడితే పనికిరాదని, మాకు సాధారణమైనటువంటి రైతుకి అర్థమయ్యేటటువంటి భాషలో మీరు దీన్ని సింప్లిఫై చేసి మాకు మీరు క్లుప్తంగా ఇవ్వాలి అని చెప్పి వారు కోరినట్టే కొంతవరకు వీలైనంత వరకు తగ్గించి వారికి ఇవ్వడం జరిగింది. సో వారు బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసారని చెప్పారు. నిన్ననే కలిసారని చెప్పారు. ఇక్కడ వారు చేసిన సూచన కూడా చాలా అమూల్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఆటగాళ్ళు మారినంత మాత్రాన ఆట ఎప్పుడూ మారదు. ఆటలో ఉన్న నియమాలు మారాలి అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో కాబట్టి ఆటగాళ్ళు మారారు, ఆటలో ఉన్న నియమాలు కూడా ఈరోజు మార్చాలనేటటువంటి కంకణబద్ధులై ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఉండడం కూడా చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఒక అధికారిగా ఆటలో ఉన్న నియమాలు మాత్రమే మనం పాటిస్తాం. ఆ నియమాలు మారినంత కాలం ఆట అనేది మారదు. కాబట్టి ఈ
ఇక్కడ రీసర్వే అనేటటువంటిది ప్రధానంగా అనుభవ ప్రాతిపదికన చేయడం జరిగింది. ఎవరైతే భూమి పైన గట్లు ఏర్పాటు చేసుకుని అనుభవంలో ఉన్నారో ఆ అనుభవం మేరకు ఈ గట్ల మీద ఉండేటటువంటి భూమిని, రికార్డుని రెండింటినీ కూడా అర్థంలా మార్చే ఉద్దేశంతో మిర్రర్ ఇమేజ్ ప్రిన్సిపల్ తో ఈ రీసర్వే రికార్డును తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే అప్పుడు కొన్ని వ్యవస్థాగతంగా కొన్ని లోపాలు అనేవి ఉండడంతో సరైన సమయం ఇవ్వకపోవడం, సరైన నియమాలు ఆ రోజుకు రూపొందించకపోవడం వల్ల అధికారులకి అవగాహన లేక రైతులు కూడా దీని యొక్క ప్రాముఖ్యత తెలియనటువంటి పరిస్థితుల్లో రీసర్వే కార్యక్రమం నిర్వహించడం వల్ల మంచి ఉద్దేశం అనేది కాస్త చెడుగా మారి రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటిని సరిచేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రెవెన్యూ సదస్సులు అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.